ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ శివ కందుకూరికి బ్యాక్ టు బ్యాక్ 2 songs పాడాను ఈ మూవీలో. ఫస్ట్లీ మా డార్లింగ్ అంటాను రాజ్ కందుకూరి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఫస్ట్ మూవీ నుంచి ప్రతి మూవీ నుంచి పాడుతున్నాను, ఒక్క పెళ్లి చూపులు తప్ప. అండ్ కమింగ్ టు ద పాయింట్, బ్రేకప్ సాంగ్స్ అనేవి అర్జున్ రెడ్డి తర్వాత చాలా పాటలు వచ్చాయి. ఆ తర్వాత నేను పాడిన బ్రేకప్ సాంగ్స్ దీంట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అంత అద్భుతమైన లిరిక్ రాసిన శిరశ్రీ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లవ్లీ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారు. ఎక్కువ మాట్లాడను, బెటర్ ఒక 2 లైన్లు పాడేసి. హఠాత్తుగా గుండె పిండినట్టుంది, హఠాత్తుగా కాలమే ఆగిపోయింది, నా నుంచి నే పోయా హఠాత్తుగా, గుండెలోన మంటేదో రేగి నన్ను కాల్చిందే, సినిమా యూనిట్ మొత్తానికి ఆల్ ద బెస్ట్ చెబుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో అలా కవర్ చేశాను. ఇందులో మస్తు షేడ్స్ ఉన్నాయి. నీలో ఆ వర్డ్ ఎంత ఫేమస్, ఈ మూవీ కూడా నీ రోల్కి నువ్వు పడ్డ కష్టానికి అంతే సక్సెస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్ గారు, ఆయనది పాపం ఆయన డైరెక్టర్లా కాకుండా ఆయన ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తే ఎట్లా ఇది పడుతుంది సార్. ఒకసారి స్టేజ్ పై రండి సార్ ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఒకసారి ప్లీజ్ గట్టిగా ఆయన చెప్పలు కొట్టరా, ఆయన వల్లే మూవీ చూస్తారు మీరు తర్వాత. భరత్ పెదగాని గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీ హార్డ్ వర్క్కి, మీ కష్టానికి డెఫినెట్లీ పెద్ద సక్సెస్ అయ్యి మీరు మరిన్ని మూవీస్ తీయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక మొట్టమొదటి సినిమా కష్టాలు పడకుండా సినిమా తీసి ప్రేక్షకుల దాకా తీసుకెళ్ళగలిగే వాళ్ళు 100లో ఒక 10% ఉంటారండి. మిగతా 90% మంది దర్శకులు కూడా చాలా కష్టాలు పడి ఆ సినిమాని ప్రేక్షకుల దాకా తీసుకొస్తారు, తర్వాత సక్సెస్ అవుతారు. కానీ ఆ మధ్యలో ఉండే పెయిన్ అది ఎలా ఉంటుందనేది నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా ఒక దర్శకుడిని కాబట్టి. అసలు భరత్ గారు ఎంత ఎనర్జెటిక్ డైరెక్టర్ అంటే ఫస్ట్ డేనే మేము షూటింగ్కి వెళ్ళినప్పుడు షాక్ అయిపోయామండి, అంత ఎనర్జీ. అసలు డెఫినెట్గా ఆయన డ్రీమ్ సక్సెస్ అవుతుంది, మను చరిత్ర పెద్ద హిట్ అవుతుంది అనేది నాకు పరిపూర్ణమైన నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన డైరెక్ట్ చేస్తున్నప్పుడే డెఫినెట్గా ఈయన చాలా మంచి డైరెక్టర్ అవుతాడు అని చెప్పి నేను అనుకున్నాను. ఈ టీజర్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి చూసినప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుందని నాకు అనిపించింది. తర్వాత అంటే ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏం లేదండి. కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలైనా సరే పెద్ద హిట్లు అవుతున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక మాట అంటారు, రాసే చేతిలో పస ఉంటే బొగ్గుతో రాసిన అక్షరాలైనా అగ్గిని పుట్టిస్తాయి అంటాడు ఆయన. అలాగే మంచి కంటెంట్ ఉంటే బడ్జెట్తో సంబంధం లేకుండా సబ్జెక్ట్తోనే ప్రేక్షకుల్ని అలరించవచ్చు అని చాలా సినిమాలు ప్రూవ్ చేసినాయి. అలాగే మన భరత్ గారి మను చరిత్ర కూడా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆయన పెద్ద డైరెక్టర్గా నేను చూస్తానని నేను అనుకుంటున్నాను. తర్వాత హీరో శివ కందుకూరి గారి గురించి చెప్పాలండి. ఆయన అంటే పెద్దవాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు, టాలెంట్ ఉంటే చాలా ఉన్నత స్థాయికి వెళ్తారు, మంచి బిహేవియర్ ఉంటే ఆ ఉన్నత స్థాయి కంటిన్యూ అవుతుంది అని. అంటే బిహేవియర్ నిర్ణయిస్తుంది ఆ ఉన్నత స్థాయి ఎన్నాళ్ళు ఉంటుంది, ఎన్నేళ్ళు ఉంటుంది అనేది. ఆ మాట ప్రకారం చూస్తే ఈయన సినిమా లైఫ్ చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి నా ప్రగాఢ నమ్మకం అండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఒక్క సినిమానే కాదు, దీని తర్వాత రాబోయే
భూతద్దం భాస్కర్ నారాయణలో కూడా నేను యాక్ట్ చేశాను ఆయనతో. ఎంత మంచి నటుడో అంత మంచి బిహేవియర్ అండి. అంటే నేను ఈ మధ్యకాలంలో ఇలా యంగ్స్టర్స్తో చాలా సినిమాలు నేను యాక్ట్ చేస్తున్నాను. అంటే ఒక హీరో గురించి, ఒక యంగ్స్టర్ గురించి, ఒక యంగ్ హీరో గురించి యూనిట్లో పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అంత బాగా మాట్లాడుకోవడం నేను విన్నది ఈయన గురించేనండి. ఇది వాస్తవంగా చెప్తున్నాను నేను. అంటే మరి అది రాజ్ కందుకూరి గారి పెంపకమో ఏంటో తెలియదు. ఎందుకు ప్రమోదిని గారు మేము కూడా అనుకున్నాం, మొన్న వేరే షూటింగ్లో కూడా అనుకున్నామండి. అంటే అది ఎంత మంచి సైన్ అండి ఒక యాక్టర్కి. డెఫినెట్గా చాలా మంచి హైట్స్కి వెళ్తారు అనేది నా నమ్మకం. అందులో హీరోయిన్స్ అందరూ కూడా మంచి మంచి హీరోయిన్స్, అందమైన హీరోయిన్స్ అందరూ ఉన్నారు. మంచి మ్యూజిక్ డైరెక్టర్ మన గోపి సుందర్ గారు, ఆయన రికార్డింగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. అసలు ఆయన రికార్డింగ్తో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు ఆయన. అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, మంచి మంచి సింగర్స్, మంచి శిరాశ్రీ గారు, బోస్ గారు, కేకే గారు ఇలాంటి మంచి మంచి లిరిసిస్టులు, ప్రవీణ్ పూడి గారు లాంటి మంచి ఎడిటరు, తర్వాత మన రాహుల్ గారు ఎంత మంచి కెమెరామెన్ అండి ఆయన, అద్భుతమైన కెమెరామెన్ ఆయన, మంచి విజువల్స్ ఇచ్చారు. అంటే ఒక దర్శకుడికి ఇంతమంది మంచి మంచి టెక్నీషియన్స్ అందరూ తోడైతే డెఫినెట్గా అది గొప్ప సక్సెస్ అవుతుంది. ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని, శివ కందుకూరి చాలా పెద్ద స్టార్ అవ్వాలని, భరత్ గారు చాలా పెద్ద డైరెక్టర్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో ఒక మంచి మదర్ క్యారెక్టర్ ఉంది అని చెప్పి, చాలా మేకప్ ఉండదు, చాలా న్యాచురల్గా ఉంటుంది, ఎదురులో జరిగే ఒక ఇన్సిడెంట్ని చూసినట్టు ఉంటుంది అని చెప్పి, అలాగే ఒక్కొక్క క్యారెక్టర్ని కూడా చాలా స్టడీ చేసి చాలా న్యాచురల్గా తీసుకువచ్చారు. అంత క్రెడిట్ గోస్ టు భరత్ గారు. థ్యాంక్ యూ భరత్ గారు, చాలా థ్యాంక్స్. అమ్మ అమ్మ అంటూ నిజంగా ఆయన అంటూ ఉంటే నా కొడుకుకి నిజంగా మంచిదవ్వాలి. అలాగే నా సినిమా కొడుకు శివ గారు కూడా ఎంత క్యూట్గా చక్కగా ప్రతి షాట్ని డెడికేటెడ్గా చేశారు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు హిస్ ఫాదర్ రాజ్ సార్. నిజంగా మీరు కూడా ప్రతి ఒక్క సీన్కి ప్రతి ఒక్క ఆర్టిస్టులకు మా దగ్గర వచ్చి డిస్కస్ చేసేవారు, ఇది చాలా బాగా చేశారు, ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాను. సో చాలా ఒక మంచి ఫ్యామిలీగా మనం కలిసిపోయాం ఈ ప్రొడక్షన్లో నిజంగానే. సో చాలా హ్యాపీగా ఉంది 23rd సినిమా బయటకు రాబోతుందని. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, మరి మొత్తం టీం, ప్రగతి గారు, మీరు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్, మేఘా ఆకాష్ గారు అందరూ చాలా మంచి క్యాస్టింగ్ చేశారు. అందులో నన్ను సెలెక్ట్ చేసుకునే దానికి నేను రుణపడి ఉన్నాను. కార్తికేయ గారు చాలా థ్యాంక్స్ వచ్చిన దానికి. అండ్ అందరికీ దేవి సార్ కూడా చెప్పినట్టు ఇందులో ఇద్దరూ కలిసి చేస్తున్నాము, చాలా మంచి క్యారెక్టర్. నా కొడుకుకి మంచిది అవ్వాలి, శివ గారు ఈ సినిమా నుంచి రాక్ చేయాలి అనేదే తల్లిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. జూన్ 23న రిలీజ్ అవుతున్న మను చరిత్ర టీం అందరికీ కంగ్రాట్స్ చెప్దామని వచ్చాను. జూన్ 23 చాలా స్పెషల్ డేట్ నాకు. 2012లో మేము వయసుకు వచ్చామనే సినిమా జూన్ 23న రిలీజ్ చేశాను. కాలేజీలు రీఓపెన్ అయినాక కలెక్షన్స్ చాలా పెద్ద హిట్ అయింది. నా లైఫ్ టర్నింగ్, నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చిన సినిమా అది. సేమ్ అదే డేట్కి ప్రతి సంవత్సరం సినిమా తీసుకొద్దామని ట్రై చేస్తుంటాం కానీ కుదరదు. ఆ డేట్న రిలీజ్ అవుతున్న ఈ సినిమా 100% హిట్ అవుతుంది. ఆ సినిమా గురించి, ఈ సినిమా ఓపెనింగ్ కూడా వెళ్ళినప్పుడు, అప్పటి నుంచి సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో ఈ సినిమాలు నటించిన వాళ్ళు చాలామంది నాకు తెలుసు. వాళ్ళందరూ ఆ సినిమా గురించి చెప్పడం, తర్వాత ఎడిటింగ్ రిపోర్ట్ కానీ ఎక్కడి నుంచి అయినా సరే ఈ సినిమాకి వెరీ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. డెఫినెట్లీ సినిమా హిట్ కాబోతుంది. ఆ టీం అందరికీ కంగ్రాట్స్ చెప్దామని వచ్చాను. మొదటగా ఆ నిర్మాత శ్రీనివాస్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్ సార్, జూన్ 23న మీరు హిట్ కొట్టబోతున్నారు. అలాగే భరత్, నీ గురించి అందరు చెప్తున్నారు, నాకు ఎప్పుడు తెలియదు, నువ్వు నెక్స్ట్ ఏదంటే కథ ఉంటే నాకు వచ్చి చెప్పు, చాలా బాగా చెప్తున్నారు నీ గురించి, చాలా కష్టపడ్డావు టీం అని, ట్రైలర్ అవన్నీ చూస్తుంటే తెలుస్తుంది. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ చేసిన గోపి సుందర్ గారు, అందరి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్పకుండా ప్రతి సినిమా కంగ్రాట్స్, మరో కంగ్రాట్స్ సార్ మీకు. అలాగే సినిమా కెమెరామెన్, ఎడిటర్ ప్రవీణ్, అందరికీ టెక్నీషియన్లందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే శివ,
కష్టపడుతున్నావో ఈ సినిమా నీకు మళ్ళీ లైఫ్లో మళ్ళీ మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతిసారి నీ కెరియర్లో నువ్వు ఏం చేస్తున్నావు గమనిస్తూనే ఉంటా. ఆయన ఈజ్ వెరీ ఫ్యామిలీ అన్నట్టు. డెఫినెట్లీ కంగ్రాచులేషన్, గాడ్ బ్లెస్ యూ. ఈ సినిమా డెఫినెట్లీ నీ కెరియర్లో పెద్ద హిట్ అవుతుంది. అలాగే హీరోయిన్, కొత్త హీరోయిన్, ఆమెకి కంగ్రాచులేషన్స్. అలాగే ఇక్కడికి ప్రియా వచ్చిందా? రాలేదు. రాని ప్రియ కంగ్రాచులేషన్స్. వీడియో మెసేజ్ పంపించిన మేఘ ఆకాష్ గారికి కూడా కంగ్రాట్స్. అలాగే టీంలో నటించిన ప్రమోదిని గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి, అందరికీ, దేవి గారికి, అందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే ప్రతి చిన్న సినిమాని ఎంకరేజ్ చేస్తూ వస్తుంటారు కార్తీక్. రాత్రి కూడా రాత్రి గారు మేము మాట్లాడుకున్నప్పుడు పిలుద్దామని, కార్తికేయని వెళ్తాం తప్పకుండా వస్తాడని. థ్యాంక్స్ అందరు చిన్న సినిమాల తరఫున నీకు చాలా థ్యాంక్స్. వెల్కమ్. చిన్న సినిమాని ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్. అలాగే అజయ్ గారు, ఇద్దరు సూపర్ హిట్ జోడీ, బ్లాక్ బస్టర్ జోడీ ఇద్దరు వచ్చారు ఈ సినిమాని బ్లెస్ చేయడానికి. ఇదే పాజిటివ్స్ అయిన సినిమాకి అజయ్ గారు అలా నమస్కారం. తర్వాత రక్షిత్, ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్స్ట్ మూవీని వస్తున్న సినిమాకి. టీం అందరికీ కంగ్రాచులేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇందాక ఈ సినిమా గురించి జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది ఫస్ట్ చెప్తాను. చెప్పే ముందు ప్రైమరీలీ ఐ వాంట్ టు థ్యాంక్ కార్తికేయ బంగారం. యువర్ హ్యావ్ ఎ గోల్డెన్ హార్ట్, యువర్ గోల్డ్ అంతే. నేను ఎక్కువ తన్ని ఎంబరెస్ చేసేలా పొగడను. బట్ తను నిన్న ఈవినింగ్ నేను కాల్ చేశాను, కార్తీక్ నాకు నువ్వు చీఫ్ గెస్ట్గా రావాలి, యూ షుడ్ బి హియర్ అన్న. ఏం ఒక్క సెకండ్ కూడా హెజిటేషన్ లేదు, ఓకే రాజ్ సార్ వస్తానని. నేను ఆ తర్వాత అడిగాను, నీకేమైనా పనులు పెట్టుకున్నావో ఎక్కడున్నావు నాకు తెలీదు, కానీ నాకు రావాలి నువ్వు అని అడిగాను. ఇమీడియట్లీ ఎస్ అన్నాడు. కార్తీక్, నాకు ఐ హ్యావ్ ఎన్ ఎమోషనల్ అటాచ్మెంట్ విత్ యూ. ఇప్పుడు కాదు, RX100 నుంచి. వీ యూస్ టు రెగ్యులర్లీ మీట్ ఇన్ మై ఆఫీస్, డిస్కస్. ఐ హ్యావ్ ఎ స్పెషల్ బాండ్ విత్ దట్ బాయ్. ఈ సచ్ ఎ వండర్ఫుల్ స్వీట్ హార్ట్. తన మనసులో వెరీ ట్రాన్స్పరెంట్, వెరీ హెల్ప్ఫుల్ నేచర్. తన RX100కి ఐ వాజ్ ద గెస్ట్ అట్ దట్ టైమ్. ఐ వెరీ వెల్ రిమెంబర్. అప్పుడు నేను చూసి తన గురించి నేను చెప్పాను, దిస్ బాయ్ ఈజ్ గోయింగ్ టు రాక్ అని. ఈజ్ రాకింగ్. సార్ నాకు ఎప్పుడు కూడా తన ఫిలిమ్స్ రిలీజ్ అయినప్పుడల్లా నేను చాలా యాజిటేటెడ్గా ఉంటాను. యాజ్ ద శివ ఫిలిం రిలీజ్ అయితే ఎలా యాజిటేటెడ్గా ఉంటారో తనది అయినప్పుడు అట్లా ఉంటాను. అంత కన్సర్న్గా ఉంటాను తన పట్ల నేను. ఈజ్ గట్ అ బ్రైట్ ఫ్యూచర్, ఈజ్ ఎ వండర్ఫుల్ గై. హార్టీ వెల్కమ్ కార్తీక్ ఫర్ యూ. అండ్ అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికీ ముందుగా థ్యాంక్ యూ. అజయ్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ సంజయ్ జనక్ గారు, యువర్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. ప్రమోదిన్ గారు అండ్ రేవంత్ బంగారం, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇందాక ఫోన్ ఎత్తలేను కానీ యూ కమ్. అండ్ ఎవ్రీబడి హాస్ డన్ ఎ గ్రేట్ జాబ్ హియర్. ఈ సినిమా విషయానికి వస్తే హౌ ఇట్ హ్యాపెండ్ ఐ టెల్. ఇది 2.5-3 years బ్యాక్ శివ ఇండియాకి వచ్చిన కొత్తలో ఒక ఆడిషన్ క్లిప్ ఒకటి చేసి, ఆ క్లిప్ ఒక డైరెక్టర్కి ఆయన పంపని అడిగితే పంపించారు. పంపించినప్పుడు ఆ ఫిల్మ్ వచ్చి ఒక వెరీ ఇంటెన్స్ ఫ్యాక్షన్ బేస్డ్ ఫిలిం అది. తర్వాత ఆ స్టోరీ వెరీ ఫస్ట్ టైం ఆ సినిమా తను సూట్ అవుతుందా లేదని వీవర్ హెసిటెంట్. సో ఎందుకో అది అంటే ఆ సినిమాకి రిస్క్ అవుతుందేమో శివ చేస్తే అని మేము చేయలేదు అది. ఆ క్లిప్ సిరాశ్రీ గారి దగ్గర ఉంది. ఆ క్లిప్ని భరత్ చూసి, భరత్ సిరాశ్రీ గారిని అడిగి నన్ను కాంటాక్ట్ చేశారు. సిరాశ్రీ గారు ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ మేకింగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్, హ్యాపెనింగ్ ఆఫ్ దిస్ ఫిలిం. సిరాశ్రీ గారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఇట్ హ్యాపెన్ అండి. అండ్ ఇంకోటి, ఆ కథ వచ్చి నాకు భరత్ 2.5 years బ్యాక్ చెప్పినప్పుడు, 2020 ఎండ్లో నాకు చెప్పినప్పుడు నేను ఏమన్నానంటే భరత్ తోటి, భరత్ దిస్ స్పాన్ ఈజ్ సో బిగ్. అంటే ఒక బిగినింగ్లో కెరియర్లో ఉన్న ఒక బాయ్ ఇంత స్పాన్ ఉన్న క్యారెక్టర్ చేయడం కరెక్టేనా, చేస్తే యాక్సెప్ట్ చేస్తారా, వెదర్ యూ కెన్ క్యారీ ఇట్ అని. సో భరత్ వాస్ టెల్లింగ్, రాజ్ సార్ నాకు అవన్నీ లేదు, నేను రాసుకున్నప్పుడే ఒక కొత్త అబ్బాయిని రాసుకున్నాను, ఈ ఆడిషన్ చూశాక నేను ఫిక్స్ అయ్యాను, నాకు ఫియర్ ఉండాలి సార్, మీకు ఉండద్దు, నేను కన్విన్స్డ్ అన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అదే ధైర్యంతో ముందుకు వచ్చి చేశాక ఇవాళ నాకు చూస్తే నాకు ధైర్యం వస్తుంది. ఇందాక నన్ను అడిగారు హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ ఇదని. ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత ఎంత గొప్పగా రాసావో చెప్పు అంటే ఎలా చెప్పలేమో, ఈ సినిమా ఎంత అద్భుతంగా తీసాము, ఎలా తీసాము ఏంటి అన్నది మేము చెప్పలేము, ఎందుకంటే వీ లవ్డ్ ఇట్ నో డౌట్. కానీ రేపు రిజల్ట్ మీరు చూసి చెప్పాలి, ఎందుకంటే ప్రేక్షక దేవుళ్ళు పైనుంచి కురిపిస్తేనే ఏ రిజల్ట్ అయినా 23rd మార్నింగ్ షో అయిన తర్వాత వస్తుంది. దానికోసం వెయిటింగ్. వీఆర్ కాన్ఫిడెంట్. మేము అనుకుని ఏదైతే నమ్మకం తీసామో అదే నమ్మకం కనుక మీకు 50-60% అందులో ట్రూత్ ఉన్నా ఇట్స్ ఎ హిట్. నాకైతే ఇది హిట్ అని నమ్మకం. ఇంతమంది ఇక్కడికి విచ్చేశారు. కొండా విజయ్ కుమార్ గారు ప్లేడ్ ఎ మేజర్ రోల్ ఇన్ ది ఎంటైర్ ఫార్మేషన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. లాస్ట్ పర్టికులర్లీ 3-4 months ఆయన ప్రాజెక్ట్ మీద కూర్చున్నారు. అలాగే సైదులు, భరత్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ వాళ్ళు చేసిన ఇన్పుట్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చాలా కష్టపడ్డారు. రత్నమయ్య గారు, వీళ్ళందరూ కూడా టీం చాలామంది ఉన్నారు. అలాగే టెక్నికల్ టీమ్ ఈజ్ ఎక్సలెంట్. గోపీసుందర్ మ్యూజిక్ కానీ, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కానీ, యాక్ట్రెస్ కానీ, ప్రదీప్, వీళ్ళందరూ కూడా దే హవ్ డన్ గ్రేట్ జాబ్. అండ్ మేఘా ఆకాష్, అప్పుడు యాక్చువల్లీ శివ కన్నా షీఈ్ ఎ సీనియర్ యాక్ట్రెస్. ఎప్పుడైతే వెన్ శివ యాక్సెప్టెడ్ దిస్,
చాలా వండర్ఫుల్ యాక్ట్రెస్. బిందు ఆకాష్ గారు ఆవిడని కాంటాక్ట్ చేయగానే షీ కేమ్ ఫార్వర్డ్, ఎస్ విల్ డూ అన్నారు. అలాగే ప్రగతి ఆర్టిస్టులు అందరూ ఇందులో, హర్షిత ఎవరైతే చేశారో అందరూ కూడా, ఐ నో హెర్ as అయేషా, ఐ రిమెంబర్ లైక్ దట్. వీళ్ళందరూ కూడా దే యాడెడ్ వాల్యూ. అండ్ దేవి గారు ప్రమోదిన్ గారు కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో పార్డన్ మీ ఇఫ్ ఐ ఫర్గెట్ సంబడి. ఇది తీసుకున్నటువంటి విజయ ఫిలిమ్స్ వాళ్ళకి బోల్డ్ డబ్బులు, బోల్డ్ కీర్తి, చాలా రెప్యుటేషన్ రావాలని కోరుకుంటున్నాను. నవీన్ రెడ్డి గారు అండ్ ఫ్రెండ్స్, మీ అందరికీ లాట్ ఆఫ్ లక్ రావాలి. సో వీఆర్ ఆల్ జస్ట్ ప్రేయింగ్ ఫర్ గాడ్స్ ఇంటర్వెన్షన్ అండ్ హెల్ప్ అస్ అవుట్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ and bless us. Namaskaram. Hello, my name is Garima Kaushal. Thank you everyone, media, Sir Kartikeya, and firstly I would actually like to thank Bharat sir. His vision is finally coming on screen for everyone to witness, and I know it's been a long journey where like a lot of hard work has gone of everyone like Shiva, and I want to thank Raj sir also for like I remember when I was shooting, he would just come watch us perform and then give tips, and it's been just so gratifying experience to work with such wonderful people. I would like to thank our producer Srinivas sir, the direction team Chaitanya, Mahesh, sorry if I'm forgetting someone's name, yeah it's been too long, and my costume stylist Chinmay, she couldn't be here today, but thank you so much. Shiva for being such a wonderful actor and a co-actor. He's been so helpful. I have a bit of problem understanding Telugu and speaking, but he's been so generous and understanding. Thank you so much. Priya, Suhas, my co-actors, it's just been a beautiful journey. Thank you. Please watch on 23rd June. It's coming on theaters, and I really hope you all like it and give it all your love. Thank you. Hello everyone, welcome, Andarki Namaskaram. This is quite overwhelming. నేను తెలుగు నేర్చుకుంటున్నాను కాబట్టి మెల్లగా మాట్లాడుతున్నాను, సో డోంట్ మైండ్. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. చాలా హ్యాపీగా ఉన్నాను, ఎక్సైటెడ్ ఉన్నాను. Especially, I would like to thank Bharat sir for making it happen. All the credit goes to you. I have no words for you. It's been so long, and you know I see the effort that goes, you know, to build something like this. So thank you so much. Thank you for believing in a 20-year-old girl to play such a crucial film in a, you know, a role like this. So thank you so much for the opportunity. The entire direction team, thank you for helping me with the dialogues, everything. The OP sir, who is, he's not here today. I would like to thank the production for, you know, putting us all at ease. This film, it has a lot of intense emotions, and I mean, there's so much more to the film. You just can't describe it like this. So for that, you have to go watch on 23rd and give us all your love, mostly to our team, because we've been so eager to bring this gift to you, and we finally did get the chance. So enjoy our film. Thank you so much. గుడ్ ఈవినింగ్ అండి. మమ్మల్ని ఇక్కడికి ఆశీర్వదించడానికి వచ్చిన మీడియా పెద్దలకి, కార్తిక్ గారికి, రక్షిత్ గారికి, మా అజయ్ అన్నకి, సో రేవంత్ గారికి, అంటే ఈ కాస్ట్ అండ్ క్రూ అందరికీ, కొండ విజయ్ కుమార్ గారికి, శేఖర్ రెడ్డి గారికి, సో అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండి. మను చరిత్ర అంటే ఫాలోయింగ్ ఇన్ లవ్ ఈజ్ ఏ పెయిన్ఫుల్ జాయ్ అన్నాం. నా పెయిన్ అంతా సిరాసరి గారు చెప్పారు. సో ఇంకా నేను ఏమన్నా జాయ్ గురించి చెప్పాలి, అది మీరు ఆడియన్స్ June 23rd రోజు రిలీజ్ అయినాక చెప్తారు. ఒక ప్యూరిటీ, ఇన్నోసెన్స్ ఉన్న ఒక మను దుర్గరాజ్ కథ చెప్తున్నాను. అందుకని చరిత్ర. సో చరిత్రకి చాలా ఎక్కువ రోజులు టైం పట్టింది అనుకుంటా. మేము ఫాస్ట్గా మా ప్రొడ్యూసర్ గారు టకటగా రిలీజ్ చేసేద్దాం, కంప్లీట్ చేద్దాం అన్నారు. బట్ బాబు ఇది ఆగు, ఇది చరిత్ర, టైం పడుతుంది. అందుకని మాకు డాటా మిస్ అయిపోయి ఫుటేజ్ ఇలా లేట్ అయిందేమో. సో ఎనీవే లాస్ట్కు 23rd రిలీజ్ చేస్తున్నాం. ట్రైలర్కి మంచి అవుట్పుట్ వచ్చింది, మంచి బజ్ వచ్చింది, చాలా హ్యాపీ. సో
ఈ అంటే ఈ జర్నీలో ప్రతి ఒక్కరి గురించి మాట్లాడాలండి. అది మాట్లాడితే చాలా పెద్ద చరిత్ర అవుతుందేమో స్పీచ్ కూడా, అందుకని షార్ట్ అండ్ స్ట్రీట్గా సక్సెస్లో మాట్లాడతా. సో ముందుగా అమ్మ ప్రమోదిని గారు, నాన్న క్యారెక్టర్ చేసిన దేవి ప్రసాద్ గారికి స్పెషల్ థ్యాంక్స్. సో వీళ్ళు మళ్ళీ అంటే ప్రకాష్ రాజ్ గారు జయసుధ గారు లాగా బిజీ అయిపోయారు, క్రేజీ కాంబినేషన్ అయింది. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ప్రగతి శ్రీవాత్సవ జాను క్యారెక్టర్, యాక్చువల్లీ కథ జెన్నిఫర్ నుంచి స్టార్ట్ అయిందండి. నేను మెగా గారిని ఊహించుకొని కథ రెడీ చేశాను. అక్కడి నుంచి జాను, సో థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది జనాలకు గుర్తుండే క్యారెక్టర్ జాను క్యారెక్టర్. షీ డిడ్ వండర్ఫుల్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ ప్రగతి. సో ఇంకొక ఇంపార్టెంట్ కీ క్యారెక్టర్ ఉందండి, కీ రోల్ ఐషా షైక్. సో చాలా కీ అంటే ఆల్మోస్ట్ స్క్రిప్ట్ మను చరిత్ర మ్యాక్సిమం ఆ పిల్ల గురించే జరుగుతుంది. సో గరిమా కౌశల్ చేసింది. థ్యాంక్ యూ గరిమా కౌశల్. ప్రదీప్ గారు ఈ సినిమా ఫస్ట్ ఇదే సినిమా స్టార్ట్ చేశారు, ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ అయ్యారు. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. అంటే ప్రదీప్ గారు ఎవ్రీ సెకండ్ అంటే ఏం చేద్దాం, ఏదైనా చేద్దాం, ఇంకా చేద్దాం, బజ్ క్రియేట్ చేద్దాం అని ఎప్పటికీ విన్నంటూ ఉంటారు. సో ప్రదీప్ గారికి థ్యాంక్స్ అండి. సో ఈ సినిమాలో యాక్ట్ చేసిన నా ఫ్రెండ్ జబర్దస్త్ వెంకి, సో థ్యాంక్స్ రా. వాడి గురించి ఎక్కువ చెప్పలేను, నేను తర్వాత చెప్తా సక్సెస్ మీట్లో. సో ఇంకా లజ్జ శివ, సో ఇంటర్వెల్ బ్యాంక్ తన మీదనే ఉంటుంది, అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. సో అలా అందరికీ థ్యాంక్స్. దియా, నేహ, వీళ్ళందరికీ థ్యాంక్స్. మైపాల్. సో ఈ సినిమాలో వర్క్ చేసిన సంజయ్ జానకి గారు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ, సో సార్ రేవంత్ గారు హఠాత్తుగా సో అద్భుతమైన సాంగ్ పాడారు సార్. 2 సాంగ్స్ పాడారు, సాతి చెల్ హఠాత్తుగా 2. థ్యాంక్ యూ సార్. నేను ఐఎమ్ ఫ్రమ్ వరంగల్, చంద్రబోస్ గారు కూడా వరంగల్. సో చంద్రబోస్ గారు తన యవ్వనంలో తిరిగిన లొకేషన్స్ అన్నీ అద్భుతంగా పాటగా రాశారు. సో ధనంజయ్ గారు పాడినందుకు థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. నేను మా ఫ్రెండ్స్ 3 ఉన్నారండి, వాళ్ళ గురించి నేను మాట్లాడాలి. సైదులు, యాకేష్ అండ్ నరేష్. థ్యాంక్ యూ రా, ఎక్కడున్నా. థ్యాంక్ యూ సో మచ్ మీ వల్ల ఇలా జరిగినందుకు. సో ఈ 1 ఇయర్ నుంచి నా వెనకాల కొండ విజయ్ కుమార్ గారు, శేఖర్ రెడ్డి గారు ఎప్పటికీ వెనంటే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మా అజయ్ అన్న, సో ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు అంటే ముందు పుష్ చేసి భరత్ అంటే ఈ సినిమా మెయిన్ స్టార్ట్ అవ్వడానికి శ్రీరాశ్రీ గారితో పాటు అజయ్ అన్న కారణం. థ్యాంక్స్ అజయ్ అన్న వచ్చినందుకు. ఇంకా ఎవరన్నా మర్చిపోతే క్షమించండి, నేను సినిమా గురించి తర్వాత మాట్లాడతాను. సో మా హీరో గారు, అతను నా ఫస్ట్ లవ్ అండి. ఆ లవ్ ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. సో ఐ లవ్ యూ, ఇదే చెప్పగలను ఎప్పటికీ. అంటే మను చరిత్ర ఇట్స్ ఎ లవ్ స్టోరీ. సో ఇంతమంది అమ్మాయిలను లవ్ చేశాడు ఆయన. సినిమాలో చాలామంది అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్తాడు, చాలామంది అమ్మాయిల వెనకాల పడిపోతాడు ఫస్ట్, బట్ నేను మాత్రం ఆయననే లవ్ చేస్తున్నా. సో థ్యాంక్ యూ హీరో గారు. సో ఇంకొకరైనా మర్చిపోతే క్షమించండి. సక్సెస్ మీట్లో గట్టిగా మాట్లాడుతున్న నమ్మకం ఉంది, ఎందుకంటే దేవుడు మా దగ్గర నుంచి చాలా పెయిన్ తీసేసుకున్నాడు. ఇప్పటికే సక్సెస్ ఇస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా శివ గారికి కంగ్రాచులేషన్స్. ఈ 23rd మీరు చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటున్నాను. అలాగే మా భరత్ గారు ఆల్ ది బెస్ట్. నాకు మనం తర్వాత చేయాలి తప్పకుండా. ఫస్ట్ సినిమా నాతో చేయాలి భరత్ గారు, సెకండ్ సినిమా చేద్దాం. ఆల్ ది బెస్ట్ అందరికీ. అందరు హీరోయిన్స్కి గోపి సుందర్ గారు బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారు, డిఓపి గారు విజువల్స్ అదిరిపోయినాయి. అలాగే అన్ని వేరియేషన్స్లో శివ గారు అద్భుతంగా ఉన్నారు. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. మీ విషెస్ ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన వెంటనే మిమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. సరే ఓకే. మీ తర్వాత ప్రగతిని చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యా. సరే ఓకే. భరత్ నేను అసోసియేట్గా ఒక సినిమా చేస్తున్న టైంలో ఎప్పుడో ఒక 10 years బ్యాక్ భరత్ అప్రెంటిస్గా వచ్చాడు. తను అంటే తెలుగు బాగా టైపింగ్ చేస్తాడని చెప్పి అతన్ని స్టార్టింగ్ సినిమా స్టార్ట్ అయ్యిందో అయ్యో నాకు గుర్తులేదు, కానీ అతని వర్క్ అయిపోయిన తర్వాత అతను తీసేద్దాం అనుకున్నారు. నేను అప్పుడు కార్ల్ మార్క్స్ సిద్ధాంతాలన్నీ చెప్పి అక్కడ గొడవ పెట్టి ఇది తప్పు అని
అతన్ని కంటిన్యూ చేయించాను ఎప్పుడో అది. అప్పటి నుంచి నేనంటే తనకు బాగా ఇష్టం, తనన్నా నాకు ఇష్టం. జర్నీ చేస్తూ ఉన్నాం అప్పటి నుంచి. తనకు అప్పటికే తన లైఫ్లో ఒక లవ్ ఫెయిల్యూర్ ఏదో ఉంది నాకు చెప్తూ ఉండేవాడు. నా లైఫ్లో ఏదీ లేదు, అప్పటికి ఏదీ లేదు, ఫుల్ జాయ్గా ఉండేవాడిని. తర్వాత నా లైఫ్లో ఏదో లవ్ ఫెయిల్యూర్ వచ్చి నేను దాన్ని అంటే ఆ ఫెయిల్యూర్ని సక్సెస్ చేసుకోవడం ఎలా అని ఆలోచించి RX-100 తీసా. నేను సక్సెస్ అయ్యా నా ప్రయత్నంలో. ఇందాక ఒక సాంగ్లో ఆ యాక్సిడెంట్ ఏదో సీన్ చూసి నాకు తను చెప్పింది అన్నీ గుర్తొస్తున్నాయి. ఇది కూడా తన స్టోరీ ఏమో నాకు డౌట్గా ఉంది. ఇందులో అంటే ఈ ప్రయత్నం అంటే తన లైఫ్లో తనకు వచ్చిన ఫెయిల్యూర్స్ని సక్సెస్గా మార్చుకోవడం ఉంటుంది చూసారా, చాలా అదే ఆ ప్రయత్నంలో నేను విజయం సాధించాను, తను కూడా విజయం సాధించబోతున్నాడు. ఎందుకంటే వెరీ హానెస్టీ ఉంటుంది ఆ సినిమాలు. ఫస్ట్ టైం డైరెక్టర్స్ తీసే ఆ మూవీస్లో తను అనుభవించిన బాధ అయితే స్క్రీన్ మీద ఆ బాధని ఇంకా బాగా చెప్పగలడు. తను అనుభవించిన క్యారెక్టర్స్ కానీ, చూసిన క్యారెక్టర్స్ కానీ, లేకపోతే తన పెయిన్ కానీ నాకు ఇందాక సాంగ్ చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు అవన్నీ కనిపిస్తున్నాయి. నాకు ఎందుకో ఆ హీరో క్యారెక్టర్లో మన భరతే కనిపిస్తున్నాడు నాకు. అంటే మిగతా వాళ్ళకి తెలుసా లేదో నాకు తెలియదు, నేను చెప్తున్నా. సరే వాట్ ఎవర్, ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ మూవీ స్టార్ట్ అయ్యి ఎప్పుడో అతను ఒక డైరెక్టర్గా కష్టాలు పడడమే కాదు, ఒక ప్రొడ్యూసరు ఎటువంటి కష్టాలు పడతాడో ఆ కష్టాలు కూడా పడ్డాడు తను. ఫైనల్గా తన భుజాల మీద సినిమా తీసుకెళ్ళాడంటే ఇది ఏమీ కాదు. లైఫ్ అనేది చాలా చూస్తాం, ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు చాలా చూస్తాం, సక్సెస్ వచ్చినప్పుడు ఇంకా చాలా చూస్తాం. ఇవన్నీ గుణపాఠాలే. సినిమా అనేది చాలా అద్భుతమైనది, ఎందుకంటే ప్రతిరోజు కొత్త వాళ్ళతో పనిచేయాలి, కొత్త కొత్త థాట్స్, కొత్త కొత్త మేకింగ్ స్టైల్స్, కొత్త కొత్త టెక్నీషియన్స్, కొత్త కొత్త ఆర్టిస్టులతో పనిచేయాలి. ఇదంతా లైఫ్లో భాగమే. ప్రతి సినిమా ఒక పెయిన్ఫుల్ జర్నీనే. ఆ పెయిన్ తర్వాత హానెస్టీ ఉంటే ఆ జర్నీలో 100% సక్సెస్ అనేది మనం వద్దనుకున్నా వచ్చి మన కాళ్ళ దగ్గర ఉంటుంది. నాకు ఈ సినిమా చూస్తే నాకు భరత్ పడ్డ కష్టం అంతా తన కోసమైనా 100% ఈ సినిమా ఆడాలి అని కోరుకుంటున్నాను. అంత హానెస్టీగా ఈ సినిమా తను తీశాడు. సరే ఇవన్నీ పక్కన పెడితే మూవీ విషయానికి వస్తే విజువల్స్ అదిరిపోయినాయి, సాంగ్స్ అదిరిపోయినాయి, క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి, ఎస్పెషల్లీ హీరోయిన్స్ అదిరిపోయారు. అసలు ఫేవరెట్ హీరోయిన్స్ ప్రియా, మేఘా అండ్ ఇంకా ప్రగతి, వీళ్ళందరూ కూడా చాలా బాగున్నారు. ప్రగతి కళ్ళు బాగుంటాయి నాకు నవ్వితే, సారీ మీ నేమ్ తెలియదు, గేరేమా, అందరూ చాలా. వీళ్ళందరినీ పక్కన పెడితే శివ వెరీ హ్యాండ్సమ్ హీరో, కానీ ఇందులో చాలా మాస్గా కూడా, అంటే 2 వేరియేషన్స్ 3 వేరియేషన్స్ ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో నాకు అర్థం కావట్లే. చాలామందికి ఐ లవ్ యూ అని చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అమ్మాయిలకి. అలా చెప్పాలి నిజంగా. ఇష్టమైన వాళ్ళు ఒప్పుకుంటారు, లేకపోతే లేదు, చెప్పడం మన బాధ్యత అనమాట అది. గోపి సుందర్ గారి మ్యూజిక్, నిజంగా ఈ సినిమా సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. తన్న అది వెరీ క్యాచీ ఉంది. అలాగే శరాశ్రీ గారు లిరిక్స్ అన్నీ రాశారంట ఆయనకి. సారీ కొన్ని ఎన్నిసార్లు మీరు రాసి 3 లిరిక్స్ రాశారు ఆయన. గోపి సుందర్ గారు, శివ గారికి, చంద్రబోస్ గారు యాక్ట్ చేసినట్టున్నారు కదా, చంద్రబోస్ గారు యాక్టింగ్ కూడా చేసినట్టున్నారు ఆయనకి. అలాగే ఆర్టిస్టులందరికీ, కాస్ట్ అండ్ క్రూ, పనిచేసిన కెమెరామెన్ రాహుల్, మొత్తం వీళ్ళందరికీ ఆల్ ద వెరీ 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 బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు రాలేదనుకుంటా, ఆయనకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్. భరత్ పెద్ద సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ హ్యూజ్ వెల్కమ్. సో ఫస్ట్గా నేను థ్యాంక్ చేయాల్సిన వ్యక్తి కార్తికేయ గారు. బ్రో థ్యాంక్ యూ సో మచ్. ఒక్క ఫోన్ కాల్ చేయగానే వచ్చినందుకు, ఇంత టైం స్పేర్ చేసి పిలవగానే వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. నాకు కార్తికేయ రావడం ఇట్స్ వెరీ వెరీ స్పెషల్, ఎందుకంటే నాకు నా ఫస్ట్ సినిమాకి కూడా తను వచ్చి హీ వాజ్ గ్రేట్ సపోర్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు. అండ్ చాలా తక్కువ మంది చాలా ఎక్కువ పని చేసి చాలా తక్కువ మాట్లాడతారు. అలాంటి ఒక కేటగిరీలో 1 పర్సన్ ఇస్ కార్తికేయ. బ్రో యూఆర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ద కైండ్ ఆఫ్ ఫిట్నెస్ యూ హ్యావ్ మ్యాన్. ఐ ఆల్వేస్ ఎన్వీ లుకింగ్ ఎట్ యూ. సో
బట్ ఇట్స్ రియలీ నైస్ దట్ యూ కుడ్ మేక్ ఇట్ హియర్. సో ఇట్ మీన్స్ అ లాట్. అలాగే ఇక్కడికి వచ్చిన మా రక్షిత్కి బ్రో థ్యాంక్ యూ సో మచ్. మనము వీ స్టార్టెడ్ అవర్ కెరియర్స్ అరౌండ్ ద సేమ్ టైం. నా సినిమా రిలీజ్ అయిన 1 monthకి రక్షిత్ ఫస్ట్ సినిమా పలాస రిలీజ్ అయింది. అప్పటి నుంచి రక్షిత్ హస్ బిన్ అ గ్రేట్ సపోర్ట్. ఎగ్జాక్ట్లీ యా. అండ్ ఆల్సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏది రిలీజ్ అయినా బోత్ ఆఫ్ అస్ ఒకరికొకరికి చాలా సపోర్ట్ చేసుకుంటూ ఉన్నాము. సో ఇట్ మీన్స్ అ లాట్ దట్ యూ కేమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ యూ హ్యావ్ అ ఫెంటాస్టిక్ లైన్అప్. ఐమ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్. సో అలాగే అజయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చినందుకు. సో అజయ్ గారు ఈ సినిమాకి చాలా రోజుల నుంచి అసోసియేటెడ్ ఉన్నారు. ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ వాజ్ అ కాన్స్టెంట్ సపోర్ట్, చాలా అడ్వైజ్ ఇస్తూ ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అజయ్ గారు ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు. సో యా, నేను ఈ మనుచరిత్ర ఈ డే కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా అండి. ద రీజన్ బీయింగ్ ఈ సినిమా నాకు ఐ థింక్ మనం అందరం అంటాం, ప్రతి ఈవెంట్కి ప్రతి సినిమాకి అంటాం ఈ సినిమా నాకు చాలా స్పెషల్ అని చెప్తాము. బట్ దిస్ పర్టికులర్ ఫిల్మ్ ఇస్ రియలీ స్పెషల్ ఫర్ మీ అండి. అంటే ఒక కమర్షియల్ స్పేస్లో ఒక బకెట్ లిస్ట్ ఉంటుంది ప్రతి ఒక్క యాక్టర్కి. ఒక ఫైట్ చేయాలి, లేకపోతే ఒక ఇంటెన్స్ ఒక రా సీన్ చేయాలి, లేకపోతే ఒక మంచి డాన్స్ నెంబర్ చేయాలి, లేకపోతే ఒక మంచి అగ్రెషన్ ఉన్న సీన్ చేయాలి అని అనిపిస్తుంది. అయితే ఈ బకెట్ లిస్ట్లో ఉన్న థింగ్స్ అన్నీ కూడా నాకు ఈ ఒక్క సినిమాతో ఫుల్ఫిల్ అయిపోయాయి. ఒకే ఒక సినిమా నాకు ఆ బకెట్ లిస్ట్ మొత్తం ఫినిష్ చేసేసింది. సో ఆ క్రెడిట్ అంతా నేను మా డైరెక్టర్ భరత్కి ఇస్తాను. బ్రో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక స్క్రిప్ట్ రాసినందుకు, ఇలాంటి ఒక స్క్రిప్ట్ నాకు వినిపించినందుకు, నన్ను నమ్మి నాతో ట్రావెల్ చేసి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఒక డైరెక్టర్ యూజువల్గా ఇంత కన్విక్షన్తో ఇంత అమౌంట్ ఆఫ్ టైం అంతే ఎంతూజియాజంతో పనిచేయడం నేనైతే ఎక్కడా చూడలేదు. నాకు 3 years బ్యాక్ నాకు ఒక 3.5 hours నరేషన్ ఇచ్చారు ఆయన. ఆ 3.5 hours నరేషన్లో ఐ కుడ్ సీ ఎవ్రీ సింగిల్ ఫ్రేమ్ నేను విజువలైజ్ చేసుకుంటూ చూశాను. అంత డీటెయిల్తో, అంత లవ్ చేసి, అంత ప్రేమిస్తూ చెప్పిన స్క్రిప్ట్ ఇది. అండ్ కట్ చేసి నేను ఫైనల్ సినిమా చూసుకున్నప్పుడు ఆ 3.5 hours నరేషన్లో ఆయన ఏం చెప్పారు ఎగ్జాక్ట్లీ అదే చేశారు. ఐ థింక్ ఫర్ అ డెబ్యూ డైరెక్టర్ టు డూ దాట్ ఈస్ అ ఫెంటాస్టిక్ ఫీట్. బ్రో మీకు చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది. అండ్ ఐ నో, నాకు తెలిసి ఈ ఫస్ట్ సినిమాకి ఇలా మాట్లాడుకుంటున్నాం, ఇలానే మీ 10th సినిమాకి, 25th సినిమాకి, 50th, 100th సినిమా కూడా ఇట్లానే మాట్లాడుకుందాం. ఐ జస్ట్ హోప్ యూ కంటిన్యూ డూయింగ్ వాట్ ఎవర్ యూ డూయింగ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. సో నాకు ఈ సినిమా ప్రొఫెషనల్గా ఒక యాక్టర్గా గ్రో అవ్వడానికి చాలా పనిచేసిందండి. ఐ థింక్ నాకున్న ఆ కన్ఫైన్డ్ స్పేస్ నుంచి నేను బయటకు వచ్చి చాలా డిఫరెంట్ థింగ్స్ ఈ సినిమాలో నేను ట్రై చేశాను. లుక్స్ దగ్గర నుంచి కానివ్వండి, ఫైట్స్ దగ్గర నుంచి కానివ్వండి, డాన్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి. ఐ థింక్ ఒక యాక్టర్ ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే కానీ గ్రో అవ్వడు. ఐ థింక్ దిస్ వన్ ఫిలిం రియలీ హెల్ప్ మీ గ్రో యాజ్ అన్ యాక్టర్. నాకు ప్రొఫెషనల్గా ఈ సినిమా అలా పనిచేస్తే పర్సనల్గా నాకు ఈ సినిమా చాలా నేర్పించింది. ఒకటేంటంటే నాకు ఈ సినిమా పేషెన్స్ అంటే ఏంటో నేర్పించిందండి. ఈ సినిమా ఫైనల్ ప్రోడక్ట్ కంప్లీట్ చేసుకుని చేతిలో పెట్టుకుని రిలీజ్కి రెడీ అవుదాం అనుకుంటున్న టైంలో మా టెక్నికల్ ఇష్యూ వల్ల ఆ ఫుటేజ్ పోవడము, అనుకున్న రిలీజ్ డేట్కి సినిమా రిలీజ్ చేయలేకపోవడము, ఈ త్రూ ఆల్ దీస్ డిఫికల్టీస్ నాకు ఐ థింక్ పేషెన్స్ అంటే ఏంటో నాకు అప్పుడు అర్థమైంది. అండ్ ఆల్సో నాకు తెలిసి చాలా థింగ్స్ నేను ఐ యూస్ టు టేక్ ఇట్ టు హార్ట్. నాకు అప్పుడు అనిపించింది ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోకుండా ఐ థింక్ జస్ట్ వర్క్ హార్డ్. ఏదో ఒక రోజు మన ప్రోడక్ట్ బయటకు వస్తుంది, ఏదో ఒక రోజు విల్ బీ సక్సెస్ఫుల్ అని అనుకున్నాము. ఐ థింక్ టుడే వెన్ ఐ సీ దిస్ ఫైనల్ ప్రోడక్ట్ ఇక్కడ మీ అందరి ముందు ఇవాళ ఇలా నుంచి మాట్లాడుతున్నానంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. దిస్ ఫిలిం ఇస్ వెరీ స్పెషల్ టు మీ. 23rd June థియేటర్స్లో రాబోతోంది. సో ఈ సినిమా చూసి మీరు అందరూ మమ్మల్ని బ్లెస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ ఆదిపురుష్తో థియేటర్స్ అన్నీ మళ్ళీ కళకళలాడుతూ కనిపించాయి. సో అదే ఎంతూజియాజంతో వచ్చి నెక్స్ట్ వీక్ ఈ ఫ్రైడే వచ్చే మా సినిమా 23rd June మనుచరిత్రను కూడా అలానే బ్లెస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఇవాళ ఇక్కడ ఇంత కాన్ఫిడెంట్గా ఇక్కడ నుంచి ఇలా మీ ముందు మాట్లాడుతున్నానంటే దీని వెనక మా టీం అందరి ఎఫర్ట్ ఉంది. ప్రతి ఒక్క యాక్టర్, ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క కాస్ట్ అండ్ క్రూ మెంబర్కి బిగ్గెస్ట్ థ్యాంక్ యూ టు ది యాక్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేఘా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ వండర్ఫుల్ యాక్టర్. జెనిఫర్ అనే క్యారెక్టర్లో నిన్ను తప్ప ఐ డోంట్ థింక్ ఐ కెన్ విజువలైజ్ ఎనీవన్ ఎల్స్. You've been a wonderful support and thank you for being a part of this film. ఈ ఫిల్మ్తో చాలామంది కొత్త యాక్టర్స్ ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నారు. సో ఈ సినిమా ఐ రియలీ వాంట్ దిస్ ఫిల్మ్ టు డూ వెల్. ఎందుకంటే ఇంతమంది కొత్త యాక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు, వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ రావాలి, చాలా గ్రో అవ్వాలి లైఫ్లో నేను కోరుకుంటున్నాను. వన్ సచ్ వండర్ఫుల్ యాక్టర్ దట్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ విత్ దిస్ ఫిల్మ్ ఇస్ ప్రగతి.
Pragati, thank you so much for being such a wonderful actor, and thank you so much for all the support. ఈ సినిమా కంప్లీట్ అయ్యేలోపే ఆల్రెడీ ఇంకొక 2 సినిమాలు కూడా చేసేసింది తను. సో తెలుగు స్క్రీన్ మీద ఆల్రెడీ 3 సినిమాలు ఆల్రెడీ కనిపిస్తుంది. అండ్ అదే కాకుండా చాలా రోజులు, ఇంకా చాలా రోజులు ఉంటుంది, చాలా సినిమాలు చేస్తుందని నేను అనుకుంటున్నాను. వీఆర్ ఆల్సో ఇంట్రడ్యూసింగ్ అనదర్ వండర్ఫుల్ టాలెంట్, గరిమా. వెల్కమ్ టు తెలుగు సినిమా, గరిమా. చాలా బాగా పర్ఫామ్ చేసింది తను. ఐ హోప్ ఆమె పర్ఫార్మెన్స్ కూడా మీరు చూసినప్పుడు మీ అందరికీ నచ్చుతుంది. అండ్ 2 మేజర్ క్యారెక్టర్స్ ఈ ఫిల్మ్లో, డార్లింగ్ సుహాస్ అండ్ డాలి ధనంజయ్ గారు. వీళ్ళిద్దరు లేకపోతే ఈ సినిమా లేదండి. మేజర్ బ్యాక్ బోన్ ఈ సినిమాకి. వాళ్ళకున్న కమిట్మెంట్స్, వాళ్ళు చేసిన అంత పెద్ద సినిమాలు చేసిన తర్వాత కూడా ఈ క్యారెక్టర్ విని ఒప్పుకొని అంతే డెడికేషన్తో పనిచేశారు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు ద 2 ఆఫ్ దెమ్. అలాగే మా డిఓపి రాహుల్ గారు మమ్మల్ని ఎంత బాగా చూపించినందుకు, ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు. ఐ థింక్ ఒక సినిమా మీద ఇంతసేపు ఇంత టైం అండ్ ఎఫర్ట్ ఇంకే సినిమా మీద పెట్టుంటారు ప్రవీణ్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రవీణ్ గారు. ఈ సినిమా ఇవాళ ఇలా వచ్చిందంటే యువర్ మేజర్ సపోర్ట్. అండ్ ఆల్సో ద మోస్ట్ క్రూషియల్ టెక్నీషియన్ గోపి సుందర్ గారు. నాకు గోపి గారితో ఇది 2nd సినిమా. సో ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. ఆయన చాలా స్పెషల్ అంటే నాకు. నా ఫస్ట్ సినిమా నుంచి నాకు అలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈ సినిమాలో ప్రతి ఒక్క సాంగ్, ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బిట్ ఈజ్ సో స్పెషల్. చాలా బాగా వచ్చింది. అండ్ ఐ హార్టిలీ థ్యాంక్ గోపి సుందర్ గారు. అందరికీ నమస్కారం. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తే ఆల్మోస్ట్ ఏదో నాకు ఓల్డ్ రీయూనియన్ లాగా అనిపించింది. ఎందుకంటే రాగానే వెనకాల ఫస్ట్ శేఖర్ రెడ్డి గారు కనిపించారు, మా 90ml డైరెక్టర్. కొంతసేపటి తర్వాత అజయ్ వచ్చాడు. అండ్ రాజ్ కందుకూరి గారు, ఆయన కూడా నాకు ఆర్ఎక్స్. ఎందుకంటే నేను ఎనీ టైం రాజ్ కందుకూరి గారికి 1 కాల్ అవే ఉంటాను. ఎనీ టైమ్ హీ కాల్స్ మీ, ఐ జస్ట్ నిన్న కాల్ చేశారు, ఐ సెడ్ ఐ విల్ బి దేర్. ఏమన్నా ఉన్నా నేను క్యాన్సిల్ చేసుకొని వచ్చేవాడిని. బికాజ్ ఆర్ఎక్స్, దానికి ఒక రీజన్ ఉంది. బికాజ్ RX100 ప్రీ రిలీజ్ ఈవెంట్కి చాలా ట్రై చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అప్పుడు కాంటాక్ట్స్ కూడా అస్సలు లేవు కాబట్టి మాకు, అజయ్కి, ఎవరికి. ట్రైలర్ రిలీజ్ అయ్యాక కూడా ఇంకొక గెస్ట్, దీనికో గెస్ట్, ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఒక గెస్ట్, ఎవరు వస్తారు, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఎవరిని కాంటాక్ట్ చేద్దామన్న కాంటాక్ట్స్ లేక ఏవో తంటాలు పడతా ఉండే. ఆయన వెన్ వీవర్ లైక్ నో వన్, ట్రైలర్ నచ్చింది అని చెప్పి ఆయన వచ్చి నా గురించి చాలా మంచి మాటలు చెప్పి బ్లెస్ చేసి వెళ్ళారు. దట్ వెన్ నో వన్ సపోర్టెడ్ అస్, that time he came and he blessed us for RX100 event. అది ఎప్పటికీ గుర్తుంటుంది నాకు. సో ఎనీ టైమ్ ఐఎమ్ 1 కాల్ అవే సార్. అండ్ తర్వాత RX100 రిలీజ్ అయ్యాక బాగా క్లోజ్ అయ్యాం. ఆయన ఆఫీస్లో ఇద్దరము చాలా లేట్ నైట్స్ వరకు డిస్కషన్స్ చేసేవాళ్ళం. అప్పుడు అలా అంటే వి థాట్ ఆఫ్ డూయింగ్ ఎ ప్రాజెక్ట్ టుగెదర్. అది సో we were discussing some things and అప్పుడు శివ హ్యాపెన్ టు కమ్. అప్పుడు నాతో మామూలుగా సినిమా చేసే టాక్స్ నడుస్తూ ఉండే. శివాని చూశాక రాజుగారితో చెప్పాను, బాగున్నాడు కదా, ఇంత బాగున్నాడు, మళ్ళీ మా అందరితో ఎందుకు మాట్లాడడం, పెట్టి తీసేయచ్చు కదా అని చెప్పాను. సో అప్పుడే అనుకున్నా. అప్పుడు ప్లాన్స్ ఉండినాయో లేదో నాకు గుర్తులేదు. అప్పుడే యూఎస్ నుంచి వచ్చాడు. చూడ్డానికి బాగున్నాడు, ఆబ్వియస్లీ లాంచ్ చేయొచ్చు కదా అన్న. ఇప్పుడే వచ్చాడు చూద్దాం అన్నాడు. బట్ అబ్బాయి చాలా బాగున్నాడు, డెఫినెట్లీ మంచి హీరో అవుతాడు అని అప్పుడే అనుకున్నాను. కాబట్టి చూడ్డానికి చాలా క్యూట్గా ఉన్నాడు కదా, సాఫ్ట్ సినిమాల వరకు చేస్తాడులే అని. ఫస్ట్ మూవీ కూడా నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళాను, కొంచెం సాఫ్ట్గా ఉండింది మూవీ. ఇప్పుడు ఈ ట్రైలర్ ఇవి చూస్తే ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది. RX100 తర్వాత సరే ఆ కేటగిరీలో నేను ఉన్నా కదా, ఓకే అనుకున్నా. ఇప్పుడు పెద్ద కాంపిటీషన్ వచ్చేసింది నాకు ఈ ట్రైలర్ చూసాక అనిపిస్తుంది. బికాజ్ ఆ పెయిన్ చూపించిన విధానం కానీ అండ్ ఆబ్వియస్లీ అండ్ RX100 నాకు ఒక్కరే హీరోయిన్, ఇలా 5 ఉన్నారు, అదేంటో మరి. సో నేను 5 సినిమాల్లో 5 హీరోయిన్లను పెట్టుకుంటే ఒక సినిమాకే పెట్టుకున్నాను 5 హీరోయిన్లని.
సో అది ఇందాక అజయ్ చెప్తా ఉండే డైరెక్టర్ గారి స్టోరీ అని, మరి ఐదుగురు కూడా డైరెక్ట్ మీ స్టోరీయా సార్? ఐదుగురిని కూడా సో అజయ్ అన్నాడు ఫెయిల్యూర్ని కన్వర్ట్ చేసుకోవాలి, నా లవ్ ఫెయిల్యూర్ని నేను కన్వర్ట్ చేసుకున్నాను అని. RX-100లో లవ్ ఫెయిల్యూర్తో పాటు ఇంకా చాలా ఉన్నట్టు గుర్తు, మరి అవన్నీ మాకు చెప్పలేదు. ఓకే, అండ్ I've been following the movie ప్రమోషన్ మెటీరియల్ అంతా, సాంగ్ కానీ ట్రైలర్ కానీ చాలా ప్రామిసింగ్, హార్డ్ హిట్టింగ్గా ఉంది. ఒక RX-100 ముందు మాకు ఎలాంటి వైబ్ ఉండిందో ఆ వైబ్ కనిపిస్తుంది. సో ఐ విష్ ఎవ్రీవన్, డైరెక్టర్ భరత్ గారు, ప్రొడ్యూసర్ శివ, రాజ్ గారు, ఎవ్రీవన్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ heroines are looking very good. Megha, obviously we know she's a very good performer. And Pragati, you're looking very beautiful. Garima, you're looking very beautiful. Hope to work with you sometime, both of you. Yeah, in a movie logo, not in one movie, separate movies. I can't keep 5 heroines in one movie, so let's do one movie after other. సో అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ కొండ విజయ్ గారు, రక్షిత్, రేవంత్ అన్న, ఎవ్రీవన్, ఆల్ ది దేవి వరప్రసాద్ గారు, హలో సార్. సో అండ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ హోప్ఫుల్లీ సక్సెస్ మీట్కి నాకు మళ్ళీ కాల్ వస్తే శివ గారి నుంచి, అదే రాజ్ గారి నుంచి, మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ.